అక్కినేని ఫ్యామిలీ ప్యాకేజ్ కి బాక్స్ ఆఫీస్ ఫిదా అయిందంటున్నారు. కట్ చేస్తే బంగారాజు నుంచి థ్యాంక్ యూ వరకు వరుసగా పంచ్లే పడ్డాయి. లాస్ట్ టైం నాగార్జునకి గోస్ట్ వచ్చి బూస్ట్ ఇస్తుందనుకుంటే తనని రెస్ట్ తీసుకునేలా చేసింది. ఇంతకీ ఎక్కడ లెక్క తేడా కొడుతోంది? టేక్ ఎ లుక్. అక్కినేని ఫ్యామిలీకి సక్సెస్ కరువు వచ్చింది. ప్రతి మూవీకి హిట్ టాక్ వస్తోంది. వసూళ్ల పరంగా చూస్తే సీన్ రివర్స్ అవుతోంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురికి ఇప్పుడు అర్జెంట్ గా సక్సెస్ కావాలి. కింగ్ నాగ్ కి మొన్న ది ఘోస్ట్ షాక్ ఇచ్చింది. హిట్ టాక్ వచ్చినా కానీ వసూళ్లు లేక తికమక పడింది. అంతకుముందు బంగారాజు కూడా ఇలానే హిట్ అన్నారు. లాంగ్ రన్ లో చూస్తే లాసే మిగిలింది. బంగారాజు నాగార్జునకే కాదు, నాగచైతన్యకి కూడా పంచిచ్చింది. ఈ మూవీ హిట్ టాక్ వచ్చినా వసూళ్లు లేక రిజల్ట్ రివర్స్ అయింది. లవ్ స్టోరీ తప్ప తనకి ఈ ఏడాది ఇంకేదీ కలిసి రాలేదని తేలిపోయింది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే తనకి బంగారాజు తర్వాత థ్యాంక్ యూ మూవీ కూడా పంచిచ్చింది. ఓటీటీ రూట్ లో కూడా థ్యాంక్ యూకి పెద్దగా ఏం కలిసి రాలేదు. అసలు ఆ మూవీ వచ్చిపోయినట్టు చాలా మంది మర్చిపోయే పరిస్థితి వచ్చింది. బంగారాజు థ్యాంక్ యూతో పాటు హిందీలో లాల్ సింగ్ చడ్డా అని చైతన్య చేసిన ప్రయోగం కూడా వికటించింది. గెస్ట్ రోల్ తో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఏదో చేయబోతే చేయి కాలింది. ఇక అఖిల్ పరిస్థితి సేమ్ టు సేమ్. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ అన్నారు కానీ వసూళ్ల వరద ఓ రేంజ్ లో రాకపోయేసరికి ఇది జస్ట్ యావరేజ్ అనుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చేసిన ఏజెంట్ రిజల్ట్ ఏమని తేలనుందో కానీ ఇప్పటికే 8 సార్లు వాయిదా పడింది. ఇది పరిస్థితి.